హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను సమ్మర్లో బాడీ అనేది డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి 2 రకాల డ్రింక్స్ అనేవి ప్రిపేర్ చేసి చూపిస్తాను. అవి ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. మీకు ఆల్రెడీ ఈ డ్రింక్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా తెలిసి ఉండొచ్చు. కాకపోతే నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తాను. సమ్మర్ అనేది చూస్తుండగానే వచ్చేసింది. ఫిబ్రవరిలోనే ఎండలు కూడా చాలా ఎక్కువైపోయాయి. ఎండలో బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అందరూ కూడా బయటికి వెళ్ళినప్పుడు ఎండలో బాడీ అనేది డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువగా వాటర్ అనేది తాగుతూ ఉండండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా బాడీ అనేది డీహైడ్రేషన్ అయిపోతుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం వాటర్ కంటెంట్స్ ఎక్కువగా ఉన్న వాటిని కనుక తీసుకుంటూ ఉంటే మనం డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ముందుగా కొత్తగా నా ఛానల్ని చూసేవారందరికీ ఒక రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వచ్చేస్తుంది. సో ముందుగా మనం వాటర్ మిలాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకునేటప్పుడే మనం గింజలు అనేవి ఉంటాయి కదా, ఆ గింజలన్నిటిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం కట్ చేసుకున్న ఈ వాటర్ మిలన్ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. స్వీట్నెస్ కోసం మీరు కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ ఏమీ యాడ్ చేయడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ మిలన్ అనేది స్వీట్గానే ఉంటుంది కాబట్టి షుగర్ అనేది మ్యాండేటరీ ఏమీ కాదు. తర్వాత ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నాను. మనం ఐస్ క్యూబ్స్ వేసుకుని డ్రింక్ అనేది తాగితే చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుందాం. సమ్మర్లో వాటర్ మిలాన్ జ్యూస్ అనేది బాడీని డీహైడ్రేషన్ చేయకుండా చాలా మంచిగా కాపాడుతుంది. మనకిది బయటికి ఎండలో వెళ్ళినప్పుడు వాటర్ మిలాన్ జ్యూస్ కనుక తాగినట్టయితే చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా ఎండలోంచి మనం వచ్చినప్పుడు కూడా ఈ జ్యూస్ అనేది తాగుతూ ఉండాలి. వాటర్ మిలాన్ జ్యూస్ని మనం గ్లాస్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలి. వడగట్టుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్దిగా లెమన్ యాడ్ చేస్తున్నాను. లెమన్ డ్రాప్స్ యాడ్ చేయడం వల్ల వాటర్ మిలాన్ జ్యూస్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా బటర్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మసాలా బటర్ మిల్క్ కోసం ఇక్కడ నేను 1 కప్పు పెరుగు తీసుకున్నాను. తర్వాత వేరే గిన్నెలోకి కొద్దిగా జీలకర్ర, 1 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా 1 కరివేపాకు రెప్ప కూడా తీసుకున్నాను. మిరియాలు అనేవి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 మిక్సీ జార్ తీసుకుని అందులోకి పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు రొబ్బలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ కప్పు పెరుగు కూడా వేసేసుకుని మనం ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 గ్లాసు వాటర్ కూడా పోసుకోవాలి. ఇందాక మనం వాటర్ అనేది యాడ్ చేసుకోలేదు కదా, ఇప్పుడు దీంట్లోకి నేను 1 గ్లాసు వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బటర్ మిల్క్లోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం ఇందులోకి లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా కూడా పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది లెమన్ యాడ్ చేయడం వల్ల ఇంకా బటర్ మిల్క్ చాలా బాగుంటుంది. సమ్మర్లో బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి చాలా రకాల డ్రింక్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకుని తాగుతూ ఉంటాము. మనం ఎన్ని రకాల డ్రింక్స్ ప్రిపేర్ చేసుకున్నా కానీ బటర్ మిల్క్ అనేది ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది. దీనికి మించింది ఇంకొకటి ఉండదు. ఇంకా ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పెప్పర్ని పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుని చల్లగా తాగేసేయండి. మీరు కూడా మీ బాడీని డీహైడ్రేషన్ కాకుండా ఇలాంటి డ్రింక్స్ అనేవి ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి.